Assalamualaikum guys, welcome back to our channel. I hope you are well. సో ఈరోజు మంచి డిష్తో ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా ఉందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చికెన్ 65 చికెన్ ఫ్రై. ఓకే, సో ముందుగా 1 kg చికెన్ ఏమేమి కావాలో చూపిస్తున్నాను. మొత్తం నోట్ చేసుకోండి, లేకపోతే చూస్తూ చేయండి, పర్ఫెక్ట్గా ఈ డిష్ వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా. 1 kg చికెన్, కొత్తిమీర, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్. ఓకే, మొత్తం తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలాగే తీసుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, మిక్స్ చేసుకొని ఎలా మిక్స్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా అలా మిక్స్ చేసుకోండి. డిష్ చాలా బాగుంది, నేనైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మీరు ఎంజాయ్ చేస్తూ ఇది వీడియో చూడండి. నాన్ వెజ్ లవర్ కోసం చాలా పిచ్చి ఉంటుంది కదా నాన్ వెజ్ అంటే. నాకు పిచ్చే అండి నాన్ వెజ్ అంటే, అందుకే చూపిస్తున్నాను. వాళ్ళ కోసం ఇది స్పెషల్. ఓకే, ఇది స్పెషల్ వన్. ఓకే, సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. చాలా డీప్గా మిక్స్ చేయాలి అవి. ఓకే, అది చేస్తేనే మసాలా మొత్తం చికెన్కి బాగా అంటుకుంటుంది. ఓకేనా, ఒక 10 minutes అలా పక్కన పెట్టుకోండి. ఓకే, ఒక 10 minutes అలా పక్కన పెట్టుకుంటే మొత్తం మనం వేసిన మసాలా, కారం, ఉప్పు, పెరుగు మొత్తం అందులో చికెన్లో వెళ్తుంది. ఓకే, బాగా క్రిస్పీగా స్పైసీగా చికెన్ 65 ఆర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోద్ది. ఓకేనా, ఎంజాయ్ చేస్తూ తినవచ్చు మీరైతే. నేను ఎలా చేస్తున్నా అలాగే చేయండి. కొంచెం మిస్టేక్ లేకుండా ఈజీగా ఒక 10-20 minutesలో రెడీ అయిపోయే చిన్న రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఓకేనా, టేస్టీ డిష్. ఓకేనా, సో ఇలా నేను ఎలా పెట్టుకున్నాను కదా, అలా పెట్టుకొని ఒక 10 minutes నేను అలా పెట్టేసాను పక్కన. మీరు అలానే చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని చికెన్ కొంచెం అదే ఒకటొకటిగా వేసుకుంటే సింపుల్గా ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్ అంటే సింపుల్, అంత సింపుల్. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రైలో మనం ఫ్రై చేసుకుంటే స్పైసీగా క్రిస్పీగా చికెన్ ఫ్రై రెడీ. ఓకేనా, చూస్తున్నారు కదా, కొంచెం ఒకటొకటిగా నేను వేస్తున్నాను, అలాగే వేసుకోండి మీరు కూడా. ఓకే, కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి. అంటే వంట రాని వాళ్ళ కోసం ఇది. ఓకే, వంట వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ గురించి చెప్పవలేదు. వంట రాని వాళ్ళు కొంచెం దూరంగా ఉండి చేసుకోండి. ఓకే, సేఫ్గా ఉంటారు. ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఎంత ఈజీ మెథడ్ అంటే అంత ఈజీ మెథడ్ ఇది. ఓకే, నా లాంటి వాళ్ళ కోసమే ఇంత సింపుల్ అయిన వంటలు ఉంటాయేమో. సరే, నేను నేర్చుకున్నాను, ఈ వీడియో చేసి మీరు కూడా నేర్చుకుంటారని ఐ హోప్. ఓకే, చూస్తున్నారు కదా, ఇందాక చూస్తే ప్యూర్ రెడ్లో ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది. ఇలాగే కొంచెం గట్టిగా ఫ్రై అవ్వాలి. ఓకేనా, లేకపోతే లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఓకే, ఎంత మంచి రెసిపీ. ఇంకా నేను చాలా రెసిపీస్ చూపిస్తాను, ఇంకా మీరు చూసి చాలా వరకు నేర్చుకొని చేయండి. ఓకే, చేసి మీరు తప్పకుండా ఒక కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది మీరు చూస్తున్నారు, ఇంకా నేను ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకా నా వాయిస్లో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. ఐ మీన్ నా స్లాంగ్లో, నా లాంగ్వేజ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఎక్స్క్యూజ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఇది నా నుంచి రిక్వెస్ట్. ఇది చూసారా, నేను ఫ్రై చేసి
పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఫ్రై చేసినవి ఎంత చూస్తుంటేనే అలా ఉంది కదా, మీకు అలాగే ఉంటుంది. ఇవి వచ్చేసి కొన్ని చేసినవి, ఇందాక చూపించినవి చేసినవి, ఇవి చేయాల్సినవి. ఓకేనా, ఇవి చేస్తున్నవి అన్నీ చూపిస్తున్నాను నేనైతే క్లారిటీగా. ఎక్కడ నేను కొంచెం క్లిప్ కూడా మిస్ చేయకుండా చేస్తున్నాను, చూపిస్తున్నాను. మీరు అలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, మంచి స్వీట్స్ పెట్టున్నాను, ఇంకా మంచి షాపింగ్ చేసినవి పెట్టుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, చూసి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా ఇష్టమైన కర్రీస్ కానీ, స్వీట్స్ కానీ, ఇంకా ఏమైనా చెయ్యాలి అని చెప్పినా నేను చేసి లాంగ్ వీడియోస్లో కానీ, షార్ట్స్లో కానీ నేను అప్లోడ్ చేస్తాను. మీకు తప్పకుండా ఏది నచ్చుతుందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తీసుకుంటాను. ఓకే, నా ఫ్యామిలీ నాకు ఎలాగో యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు అలాగే, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. ఓకే, నేను ఈ చిన్న స్టెప్తోనే లైఫ్ లీడ్ అవ్వాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత యమ్మీగా చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను టేస్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, 100కి 100% మార్క్స్ ఇచ్చేయవచ్చు. అంటే రేటింగ్ చెప్పాలి అంటే 5కి 5 ఇవ్వచ్చు. ఓకేనా, అంత బాగుంది. ఓకే, ఏదో కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ రావాలని అలా చెప్తున్నాను. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వంట రాని వాళ్ళు కూడా ఈ డిష్ చేయవచ్చు. ఓకే, ఈ చికెన్ 65 ఆర్ చికెన్ ఫ్రై మంచిగా చేసి ఫుడ్ ఎవరికైనా మీరు పెట్టవచ్చు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో వీడియోస్ వస్తుంటాయి, చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.